దేవుని భయము లేని క్రైస్తవులను మనం ఈ క్రిస్మస్ సీజన్లో చూస్తూ ఉంటాం. నో ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ క్రిస్టియన్స్. We see them in this Christmas season. Fear of the Lord is the beginning of wisdom, as per Proverbs 1:7. దేవుని భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది. బట్ క్రైస్తవుల్లోనే దేవుని భయం లేకుండా ఉండుట మనం ఈ క్రిస్మస్లో ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. భయం లేని వారు ప్రవాహంతో వెళ్ళిపోతూ ఉంటారు. చుట్టూ ఉన్న వారిని బట్టి వాళ్ళు కూడా అదే విధంగా ఆచార పద్ధతిలో ట్రెడిషనల్గా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. క్రీస్తుని పక్కన పెట్టేసి దేవుని వాక్యాన్ని పక్కకు నెట్టేసి తక్కువ సమయంనిచ్చి మిగతా ప్రోగ్రామ్స్కి వారిని వారు హైలైట్ చేసుకోవడానికి, వారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారిని చూసి మిగతా వారు కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు. We need to go with the word of God. We should not go with the flow that everyone is doing in this Christmas. 5 minutes వాక్యం చెప్తే చాలు బ్రదర్, మిగతా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటారు. వాక్యానికి సమయం ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. వాక్యము ఒక 5 నిమిషాలు ఎక్కువైనా కూడా వాళ్ళు ఇష్టపడరు. వాక్యం ఎవరైతే తక్కువ సమయంలో 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తారో వాళ్ళంటే ఇష్టపడతారు. ఎందుకంటే అక్కడ ఉన్న కార్యక్రమాలు కానీ అక్కడ ఉన్న ఈవెంట్స్ కానీ అవన్నీ కూడా హైలైట్ అవ్వాలి, అవన్నీ హైలైట్ చేద్దామని. అది మనం ఒక్కసారి గమనించినట్లయితే క్రీస్తుని మనం పక్కన పెట్టేసి మనల్ని మనమే హైలైట్ చేసుకోవడం అనే డిఫరెన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి షిఫ్ట్ని మనం చూస్తూ ఉన్నాం. ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని భయం లేకుండా మనం క్రిస్మస్ జరుపుకుంటున్నామా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. దేవుని భయము నిరంతరము మన మనసులో, మన ఆలోచనలో, మన హృదయంలో ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం సెలవిస్తుంది, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. మనల్ని ఆయన సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఆయన జడ్జ్ చేస్తాడు. ప్రతి ఒక్కరికి వాటిని మన క్రియల చొప్పున వారికి పరిష్కారాన్ని ఇస్తాడు, జడ్జ్మెంట్ ఇస్తాడు, తీర్పుని మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. హీబ్రూయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం ఉంటుంది, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఇట్ ఈస్ ఫియర్ఫుల్ థింగ్ టు ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సో దేవుని పట్ల భయము మనం కలిగి ఉండాలి. దేవుని భయము లేకుండా మనం ఒకవేళ క్రైస్తవులుగా ఉన్నట్లయితే అది మనకు చాలా ప్రమాదము. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు మాత్రమే కాదు, ఆయన తీర్పు తీర్చే న్యాయాధిపతి. ఆయన ప్రతి ఒక్కరు కూడా న్యాయమైన తీర్పు తీరుస్తూ ఉంటాడు. సో వీ నీడ్ టు లెర్న్ టు ఫియర్ గాడ్. మనము దేవునిపై మనం భయపడ్డము, దేవుని పట్ల భయము అనేది మనం నేర్చుకోవాలి. వీ నీడ్ టు లెర్న్ ద ఫియర్ ఆఫ్ గాడ్. వీ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఎందుకంటే మనం అకౌంటబిలిటీ మన దేవుడు అడుగుతాడు. మనం చేసే ప్రతి క్రియ అది చెడ్డదైనా మంచిదైనా దేవుడికి మనం లెక్క అప్పచెప్పాలి. సో వీ నీడ్ టు సెలబ్రేట్ దిస్ క్రిస్మస్ విత్ క్రైస్ట్ సెంటర్డ్. మనం ఈ క్రిస్మస్లో వదిలించుకుంటున్నామా లేక అంటించుకుంటున్నామా? వదిలించుకుంటున్నామా? మన పాపాలని వదిలేస్తున్నామా? పాప క్రియల నుంచి బయటపడుతున్నామా? లేక కొత్త పాపాలను, కొత్త రిలేషన్స్ని, అఫైర్స్ని అంటించుకుంటున్నామా? క్రీస్తే మనకు అడ్డైపోయాడా ఈ క్రిస్మస్లో? దేవుని వాక్యమే మనకు అడ్డుగా ఉంటుందా? దేవుడే మనకు అడ్డుగా ఉంటున్నాడా? క్రీస్తు అడ్డుగా ఉన్న క్రీస్తు మనం పక్కన పెట్టేసి మనము ఈ క్రిస్మస్ని జరుపుకుంటున్నామా? ఒక్కసారి మనము పరీక్షించుకుందాం. ఎందుకంటే దేవుడు మాత్రమే మహిమ చెందాలి, దేవుడు మాత్రమే ఘనత రావాలి. మనుషులకు ఘనత వస్తే అది మనకి చాలా ప్రమాదం.